ఇది బ్యాక్ పార్ట్. వెనకాల నెట్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. అలాంటి మోడల్కి ఏం చేయాలంటే ఫస్ట్ మనం షోల్డరు 7 ఇంచెస్ తీసుకోవాలి. టోటల్గా డీప్ ఇదంతా కూడా ఇది 7 ఇంచెస్ తీసుకోవాలి షోల్డరు. ఇది 3 ఇంచెస్, ఇది వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 4 పెట్టాను. మీకు నచ్చిన మోడల్లో డ్రా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం క్యాన్వాస్ పేపర్ యాడ్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం నెట్ క్లాత్ అటాచ్ చేస్తాం కాబట్టి సపోర్ట్ ఉంటుంది అన్నమాట దీనికి. అంటే ఈ కర్వ్స్ కూడా నీట్గానే వస్తాయి. సో క్యాన్వాస్ పేపర్ ఉంది అంటే వేసుకోండి, ఇంకా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్కి అటాచ్ చేసాను. క్యాన్వాస్ పేపర్ అటాచ్ చేసేది ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. ఒక్క స్టిచ్ చేసుకున్న తర్వాత ఈజీగా క్యాన్వాస్ని ఈజీగా అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ సైడ్లో మనం క్యాన్వాస్ అటాచ్ చేసుకొని ఈ మిడిల్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని రివర్స్ చేసుకుంటే మనకి క్యాన్వాస్ పేపర్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెట్ క్లాత్ని దీనికి స్టిచ్ చేసేసుకుందాము. ఇప్పుడు మొత్తం అటాచ్ చేసిన తర్వాత నెట్ క్లాత్ ఒక్కసారి షోల్డర్ మొత్తం చూసుకోవాలి. మనం షోల్డర్ 7 పెట్టాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 14 రావాలి. సో ఓకేనా, అలా క్యాల్కులేట్గా చూసుకోవాలన్నమాట. ఓకే, నాకు ఎగ్జాక్ట్గా 14 కరెక్ట్గా వచ్చేలా పెట్టుకున్నాను. కరెక్ట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి బోట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన వచ్చేసి ఒక 4 ఇంచెస్ పెట్టుకొని 1 ఇంచ్ ఇలా పెట్టి రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. అలాగే పాట్ హోల్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకొని మిడిల్కి ఇలాగా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసినప్పుడు కింద పేపర్ పెట్టి కట్ చేశాను. సో దీనికి ఈక్వల్గా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని సో ఈ కీ హోల్కి ఇలాగా క్లాత్ కుట్టుకోవాలన్నమాట దీనికి. అండ్ అలాగే దీనికి కూడా ఇలా స్టిచ్ చేసి ఇప్పుడు చూపిస్తాను.